మాదాపూర్ ఐటీసీ కోహినూర్ వద్ద ఫుట్పాత్ వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఎటువంటి సమాచారం లేకుండా రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు తమ సామాగ్రిని తీసుకువెళ్లారంటూ వారు ఆరోపించారు. రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో హోటల్ కోహినూర్కు ఎదురుగా గత కొంతకాలంగా ఫుట్పాత్పై పదుల సంఖ్యలో ఫుడ్ స్టాల్స్, ఇతర దుకాణాలు వెలిశాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఫుట్పాత్పై దుకాణాలు తొలగించాలని ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ప్రయోజనం లేకుండా పోయింది. అక్కడికి వచ్చే వాహనదారులపై కూడా ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్న రోడ్లపైన వాహనాలను నిలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం టీఎస్ఐఐసి అధికారులు ట్రాఫిక్ పోలీసులు సహాయంతో హోటల్ కోహినూర్ వద్ద ఫుట్పాత్పై వెలిసిన దుకాణాలను తొలగించి సామాన్లను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో వీధి వ్యాపారులు ఆందోళనకు దిగారు. అక్కడే ఫుట్పాత్పై హోటల్ నిర్వహిస్తున్న కుమారి ఆంటీకి ఓ న్యాయం, మాకో న్యాయం అంటూ ట్రాఫిక్ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ సామాగ్రిని తీసుకెళ్లారని బాధితులు ఆరోపించారు. మా సామాగ్రి మాకు ఇవ్వాలంటూ నిరసనకు దిగారు. చూడు, ఇవన్నీ గంగారం పాకలు అవతలందరి మొత్తం మిగేశారు. ఇగో చిన్న చూడు, మొత్తం ఎట్లా కూర్చేశారో నీకు వీడియో పెడుతున్నా. సరే చూడు, ఇవన్నీ గంగారం పాకలు అవతలందరి మొత్తం మిగేశారు. ఇగో చిన్న చూడు, మొత్తం ఎట్లా కూర్చేశారో నీకు వీడియో పెడుతున్నా. సరే చూడు, ఇవన్నీ గంగారం పాకలు అవతలందరి మొత్తం మిగేశారు. ఇగో చిన్న చూడు, మొత్తం ఎట్లా కూర్చేశారో నీకు వీడియో పెడుతున్నా. సరే చూడు, ఇవన్నీ గంగారం పాకలు అవతలందరి మొత్తం మిగేశారు. ఇగో చిన్న చూడు, మొత్తం ఎట్లా కూర్చేశారో నీకు వీడియో పెడుతున్నా. సరే చూడు, ఇవన్నీ గంగారం పాకలు అవతలందరి మొత్తం మిగేశారు. ఇగో చిన్న చూడు, మొత్తం ఎట్లా కూర్చేశారు.